ఆయనతో పాటు ఆ యొక్క నశించిపోతున్న ఆత్మను తీసుకెళ్తున్నాడు. లూకాసు వార్త 19:10 ఒక మాట ఉంటుంది, నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. బావి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? గెరాసీను దేశానికి ఎందుకు వెళ్ళాడు? శిలువ భ్రమణ మీదకి ఎందుకు ఎక్కాడు అనిపిస్తే ఆ మరణమే ఎందుకు అని అంటే ఆ రెండో దాని కోసం ఎక్కాడు ఎవరికి తెలుసు. అసలు దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. సమరయ స్త్రీని రక్షించాడు, ఆ 2000 దెయ్యాలు పట్టిన వారిని కూడా రక్షించాడు. జక్క ఇంటికి పోయాడు, అనేక మందిని దేవుడు రక్షిస్తూ వచ్చాడు. చనిపోయేటప్పుడు కూడా తన పని మానలేదు. యోహాను సువార్త 4:34 ఒక మాట ఉంటుంది, నా తండ్రి పని తుదముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నది. నాకు ఈ లోకములో ఆకలి ఏదైనా ఉంది అంటే నా తండ్రి పని చేయడమే. ఆ తండ్రి పని ఏంటి? ఎవడైతే నశించిపోతున్నాడో వాళ్ళని పరలోకం తీసుకెళ్ళిన స్తోత్రం కలుగునుగా. ఏమో ఆ దొంగ రక్షణ కోసమే దేవుడు సిలువెక్కాడేమో. మరణించాలంటే ఎన్నో మరణాలు ఉన్నాయి కదా, మరణించాల్సి అంటే ఎన్నో మరణాల్లో మరణించవచ్చు కదా. ఆయన దేనికి వచ్చాడు ఈ లోకానికి? మరణించడానికే కదా ఈ లోకానికి వచ్చింది. హల్లెలూయా. కానీ ఆయన చావు కూడా ఒకరికి రక్షణ తీసుకొని వచ్చింది. ఆయన చనిపోతూ కూడా ఇంకొకరు ఏం చేశారంటే పరలోకానికి, మనకి కాళ్ళు సరిగా ఉన్నా, చేతులు సరిగా ఉన్నా, ఆరోగ్యం అన్నీ సరిగా ఉన్నా ఒక్కళ్ళని రక్షించామా?